ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, పరిశుద్ధులైన యథార్థవంతులైన నీతి కలిగిన పిల్లలారా, చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు. ఈ గ్రంథంలో నుండి చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం మరొకసారిగా చదువుకుందాము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, యొక్క వాక్య భాగము చదువుకొని ఉన్నాము. ఇక్కడ దేవదూతలు వారు మనకు ఏమి చేయబోతున్నారు, ఏమేమి వారు చేసే పనులు ఏమని కొన్నిగా మనము ధ్యానించుకున్నాము ఆయన గ్రంథంలో నుండి. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నానని దేవుడు చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. మనుషులను కాపాడుటకు ఆ యొక్క దేవదూతలు పరము నుండి దేవుని ఆజ్ఞ మేరకు భూమి మీదకి వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు. మన ముందుకు అనగా ఆయన రక్షణలో ఉన్నటువంటి పిల్లలను వారు కాపాడుతూ ఉంటారంట. పిల్లలు వారి కర్తవ్యం అది ఎక్కడి నుండి పొందుకుంటారు ఈ యొక్క దేవదూతలు అంటే, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుని యుద్ధ నుండి ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఆజ్ఞ ఇవ్వబడిన తక్షణమే వారు వచ్చి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆలోచన అంతా ఇక్కడ కరెక్ట్గా చేసి వాళ్ళు వెళ్తారు. దేవునికి ఆ దేవుని నుండి ఆజ్ఞ వస్తుంది, ఆజ్ఞను నెరవేర్చి వారు మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. ఏ భక్తుని దేవుడు ఎప్పుడు కాపాడుకోవాలో, ఎలా కాపాడుకోవాలో దేవుడు చెప్పిన తక్షణం వచ్చి ఈ యొక్క దేవదూతలు మనుషులకు సహాయం చేయడం కానీ, ఆపద నుండి కాపాడడం కానీ, రక్షించడం కానీ, ఈ యొక్క గొప్ప కార్యాలు ఈ యొక్క దేవదూతలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆయన రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను, నీ త్రోవలో నిన్ను కాపాడి నీకు సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అంటూ రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ. కొన్ని కార్యాలు చేయటప్పుడు చూడండి, దేవదూత ముందుగా ఉండి దేవుడు ఆజ్ఞ మేరకు ముందుగా ఉండి నడిపిస్తూ గొప్ప కార్యాలు భూమి మీద దేవుడు పంపించిన దూతలు చేస్తూ ఉంటారు. చూడండి, మరొక లేఖనం మనము చదువుకుందాము. చూడండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఈ యొక్క బదరీ వృక్షం కింద ఎవరు ఉన్నట్టుగా మనము గమనించగలం ప్రియులారా. బదరీ వృక్షం కింద ఉన్నటువంటి ఏలియా. అక్కడ చూడండి, దేవుడు రాయించినటువంటి అమూల్యమైన మాట. దేవదూతలు చూడండి ఎంత విలువైన మాటగా మనకు గ్రంథంలో రాయించినాడు. చూడండి, అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పినాడు. చూడండి, దేవదూత పరలోకం నుండి దేవుని సన్నిధిలో దివారాత్రములు మానక వాళ్ళు మానక స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతులు చెల్లిస్తూ ఉండే ఆ యొక్క దేవదూతలు కొంతమందికి దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే ఎవరికి సహాయం చేయాలనో, ఎవరిని ఆపద నుండి కాపాడాలనో, ఎవరు ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ యొక్క వార్త మోసుకొని వచ్చి చెప్తూ ఉంటారో భూలోకం మీదకి వచ్చి ఈ యొక్క దేవదూతలు దేవుని పని చక్కగా చేస్తూ ఉంటారు. పిల్లలు ఇక్కడ ఈయన పడి ఉండి నిద్రిస్తున్నాడు. దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్తాడు. మన ఇంట్లో అలిగితే ఒకసారి ఈ అలుగులో లేపాలంటే చాలా కష్టం. నిద్రపోయిన నిజంగా లేపచ్చు, దేవదూత లేపినట్టు ఏలియాను.
అలిగినోళ్ళు మనం లేపాలంటే చాలా కష్టం. అట్లా కదిలించి గట్టిగా నిలుపుకుంటారు, నిద్రపోయి నిలుపుకోరు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవదూతలు మనకు సహాయం చేయటకు పరలోకము నుండి దేవుని ఆజ్ఞ మేరకు వచ్చి మనకు ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతూ ఉంటారంట, రక్షిస్తూ ఉంటారంట. ఇది చూడండి, భోజనం చేయమని భక్తునికి దేవుని నుండి దేవదూతకు సెలవైంది. ఆ సెలవైన మాటలు వచ్చి ఆ యొక్క కార్యాలు లేక పనులు చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. చాలా గొప్పదైన దేవుని ప్రేమ ప్రేమ. ఆయన దేవదూతలు కలుగులు కాక, ఆత్మస్వరూపులైన దేవదూతలు కలుగులు కాక కలిగినటువంటి వారు ఆయన చెప్పగానే ఆ యొక్క కార్యాలు నెరవేర్చి వెళుతూ ఉంటారు. భక్తుల కోసము వాళ్ళు కరెక్ట్గా పనిచేసి వెళుతూ ఉంటారు ప్రియుల. ఎవరి భక్తుల కోసము? యెహోవా భక్తుల కోసం, క్రీస్తు భక్తుల కోసం, పరిశుద్ధ ఆత్మదేవుని భక్తుల కోసము వారు చక్కగా వచ్చి భూమి మీద వారికి ఇవ్వబడినటువంటి మాటలు నెరవేర్చి వెళుతూ ఉంటారు. ఇక్కడ అతను ముట్టి భోజనం చేయమని చెప్పి ఆ యొక్క దేవదూత వెళ్ళినట్టుగా మనం ఇక్కడ లేఖనంలో చూస్తూ ఉన్నాం. చూడండి, దేవదూతలు ఎంత గొప్ప గొప్ప పనులు భూమి మీద మనుషుల కోసం. చూడండి, దేవుని పనిని దేవదూతలు వచ్చి చక్కగా భూమి మీద జరిగించి వెళుతూ ఉంటారు. మనుషులకు ఎంత ప్రేమ దేవునికి ప్రియ. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము కొన్నిగా మనము ఆ దేవదూతల ఆ పనులు, ఆలోచన విధానము మనము గ్రంథంలో నుండే చదువుకున్నాము. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం చదువుకుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి అంట దేవదూతలు ఎప్పుడు కాపలా ఉంటారంట, కాయలు ఉంటారంట. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత నమ్మకమైన వాడు, ఎంత యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అంటేనే మన యేసుక్రీస్తు ప్రభువారికి సూటైనట్టు ఏ దేవుళ్ళు అనబడినటువంటి వేల్పుల్లో దేవుళ్ళు అనబడినటువంటి ఎవరికి సూటు కాదు. ఎందుకంటే ఎందుకు సూటు కాదంటే, ఎందుకు వారికి సెట్ కాదంటే, ఎందుకు వారికి ఆ పదము అతుక్కోదంటే వారిలో పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, ఇవన్నీ లేవు. కానీ అవన్నీ కలిగినటువంటి ఏకైక దేవుడు మనిషిగా పుట్టి మళ్ళీ దేవుని కుమారుడు కనుక ఆయన అన్ని కార్యాలను ఇక్కడ చేసి మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునంట. చూడండి, ఎన్నో మనము చూస్తూ ఉంటాము. చాలామంది పొరపాటు జరిగి మిద్దెల నుంచి పడ్డం కానీ లేదా కాలువల్లో పడ్డం కానీ ఎంతోమందిని దేవదూతలు కాపాడుతూ ఉంటారు ప్రియులారా. నిజంగా ఆయన భక్తుల విషయంలో ప్రియులారా, ఆయన చిత్తం అయితే కాపాడబడుతూ ఉంటారు. ఆయన చిత్తం లేకుంటే మళ్ళీ లేదు. కానీ ఆయన చిత్తం అయితే దేవదూతలు అక్కడ ఉండి కాపలా ఉంటారంట, కావలి ఉండి వారిని రక్షించును. దేవదూతలు అంత దేవుని పని ఎంత శ్రద్ధగా చేస్తారు. అసలు వాళ్ళు ఎక్కడ తప్పిపోయినట్టు, దేవుని పని చేయకుండా వెళ్ళినట్టు ఎక్కడ గ్రంథంలో వ్రాయబడలేదు. చక్కగా దేవుని పని చేసి మన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాటలను ఈ భూమి మీద ఎలాగ నెరవేర్చినాడో అలాగూ వారు కూడా చక్కగా ఈ భూమి మీద కార్యాలు, గొప్ప గొప్ప పనులు చేసి వెళ్తూ ఉంటారు. మరి దేవుని సన్నిధికి పరలోకం నుండి వస్తారు, భూమి మీద దేవుని కార్యాలు జరిగిస్తారు. ఆయన భక్తుల విషయాల్లో మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎంత గొప్ప ప్రేమ ఉంటే మన పరమ తండ్రి దేవదూతల ద్వారా చూడండి పరిచర్యలు, ఆయనకు అన్నము లేపి తిను అని చెప్పి వెళ్ళడం అంటే చూడండి, దేవదూత వచ్చి పరలోకం నుండి వచ్చి ఏ మనుషుని చేత దేవుడు అతనికి అన్నము పెట్టచ్చు కదా. అలాగే కాకులు చూడు మాంసం తెచ్చి అప్పలాలు తెచ్చి ఆయనకు పెట్టినట్టుగా మనము చూస్తాం. కాకులు మాంసం అంటే అవి తినకుండా ఎత్తుకొని పోకుండా ఉంటాయా?
దేవుని ఆజ్ఞిస్తే కాకులు, పక్షులు, జంతువులు అన్ని వింటా ఉన్నాయి కానీ మళ్ళీ మనిషి వినడం లేదు. అది మనకు వచ్చిన రోగం. ఆ రోగానికి మందే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మందు మన పాపాన్ని తీసివేసేటకు వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రియులారా. కనుక అందరూ చూడండి, ఆకాశము కలుగజేసిన దేవుడు వాటి వాటి క్రమంలో కరెక్ట్గా జరిగిస్తూనే ఉన్నాయి. సూర్యుడు వాటి వాటి ప్రకారము వాటి వాటి పనులను జరిగిస్తూ ఉన్నాడు. చంద్రుడు జరిగిస్తున్నాడు. నక్షత్రాలు అలాగనే జరుగుతున్నాయి. గ్రహాలన్నీ వాటి వాటి కక్షలో కరెక్ట్గా తిరుగుతున్నాయి. దేవుని మాటకు ఏది అతిక్రమించి చేయట్లేదు. ప్రకృతి సైతం ఆయనకు లోబడుతుంది. ఆయన మాట ఆయన గద్దిస్తే అది ఆగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు గద్దించినాడు కదా. ఎక్కడ ఎవరిని గద్దించినాడు యేసుక్రీస్తు చెప్పాలా? యేసుక్రీస్తు ఎక్కడ ఎవరిని గద్దించినాడు? ఆ యొక్క పడవలో పోతా ఉంటే గాలిని గద్దించినాడు, నిమ్మలం అయిపోయింది. ఆ సముద్రాన్ని గద్దించినాడు, మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అవునా? వాటికి ఆకారం లేదు. మనము ఎలా అంటాడు? వాళ్ళకి ఆత్మ లేదు, ఏం లేదు. మరి ఎలా విని ఆగిపోతున్నాయంటే నిజంగా వాటికి కూడా ఆ దేవుడు ఆత్మీయమైన మనసు పెట్టినాడు ప్రియుల. లేదంటే గాలికి చెప్తే ఆగిపోతుంది, సముద్రం నిమ్మలంగా గద్దిస్తే ఆగిపోతున్నాయి, కాకులకు చెప్తే కాకులు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, గాడిద కూడా దేవుని పని చేసింది, చేపలు చెప్పిన మాట విని చేస్తూ ఉన్నాయి. ఏది అసలు దేవుడు చెప్పిన మాట వినకుండా, పక్షులు కానీ జంతువులు కానీ వినకుండా ఏది లేదు. సింహం సైతం నోరు మూసుకొని ఉంటుంది దేవుడు చెప్తే. మనిషిని తీసుకుపోయి సింహాల బొమ్మలో వేస్తే సైలెంట్ కూర్చునేంట దాని పక్కన. ఎందుకు అలా సైలెంట్ కూర్చున్నాయి? చీల్చి చెండాలు వేస్తాయి కదా, అవి తినేస్తాయి కదా. ఆడ యూదాగోత్రపు సింహము భక్తుడు, అక్కడ యూదాగోత్రపు సింహము భక్తుడు అక్కడ ఉండేది. కనుక ప్రియులారా, ఆయన భక్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు దేవుడు. చాలా శ్రద్ధ పెడతాడు, చాలా ఆలోచన కలిగి ఉంటాడు ప్రియులారా. అందుకే ఆయన భక్తిలో ఉన్న వారికి అది ఒక ఆత్మీయమైన ఆనందం ప్రియులారా. ఆ ఆనందము ఎన్ని కోట్లు, ఎంత డబ్బులు వచ్చినా, లేదా ఎంతమంది మనకు పిల్లలు పుట్టినా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా అది రాదు. అది ఆత్మీయ సంతోషం అనేది దేవుడి నుండి, పరలోకం నుండి పొందుకునేది. అది ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన ఆత్మీయ సంతోషం. పరలోక రాజ్యంలో అనుభవించే ఆత్మీయ సంతోషం అనుభవిస్తుంటారు చాలామంది ఆయన భక్తులు ప్రియులారా. ఆయన భక్తులు అంటే దేవుని వాక్యానికి విలువేయడం, ఆయన మాట నోటి నుండి ఇచ్చిన మాటకు గౌరవించడం, ప్రేమించడం, ఆయనలాగా బ్రతకడం. ఇది ఆయనను ప్రేమించడం అంటే. వారం సంఖ్యలో బైబిల్ పెట్టుకొని పడడం కాదు. ఆయన మాట వినడం, ఆయన కోసం పరితపించడం, ఆయన పని చేయడము, ఇలాగా ఉండాలి. మన మానవులోనే బలహీనలోనే పనికిమాలలోనే, కానీ వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ ముందుకు వెళ్ళాలనేది ఆయన చిత్తం. అదే ఎంతవరకు మనము మనలోని పొరపాట్లను, మనలోని చిన్న మిస్టేకులు, చిన్నవే ఎంత మటుకు మనము దేవుని కోసం విడిచిపెడుతున్నాం అనేది వారి ఆలోచనలో, వారి జీవితంలో వారికే తెలుసు. తర్వాత అక్కడ మనం చేసిన ఈ దేహంతో జరిగించిన క్రియలకు ప్రతిఫలము అక్కడ మనము పొందుకుంటాం. కనుక ఈ లోకంలో జీవం ఉన్నంతసేపు మనము దేవుని భయం కలిగి బ్రతికితే, భయభక్తులు కలిగి బ్రతికి చూడండి. ఆయన దేవదూతలు వారికి రక్షణ ఇస్తారంట, కావలా ఉంటారంట. చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం మాట చదువుకున్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము మాట చూస్తాము. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. వారి దేవుడు అంట పూజార్హుడు, పూజకు అర్హుడు, పరిశుద్ధతకు ఆయన పరమాత్ముడు, పరిశుద్ధతకు అర్హుడు. ఆయనను కొనియాడాలి, ఆయనను పూజించాలి, ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. ఎక్కడ రక్షించిన దేవుడు? ఇక్కడ తను ఆశ్రయించిన దాసులను రక్షించినాడు.
ముగ్గురిని ఎత్తుకొని పోయి ఆ యొక్క భయంకరమైన వేడిలో ఆ గుండంలో వేసేస్తే, మీ ప్రతిమకు మేము మొక్కము, మా దేవుడు పూజార్హుడు, మీ దేవుడు కాదు పూజార్హుడు, ఆ విగ్రహాలు కాదు పూజార్హుడు, ఆ కన్నులని చూడలేని, మూతి నుండి మాట్లాడలేని, అలాగే ఏమి కదలలేని ఆ బొమ్మను మేము మొక్కం, కానీ మా దేవుడు సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, మేము ఆయనను పూజిస్తాం. కానీ మీరు పూజించబడినప్పుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ముగ్గురిని తీసుకొని పోయి రోజు మండుతున్న దానికంటే ఇంకా 7 అంతలు పెంచండి అని ఆయన సౌండ్ అన్నట్టు, సౌండ్ పెంచమని అన్నట్టు ఆ సెగని ఇంకా 7 అంతలు పెంచి అందులో వేసేది దరిద్రులు పోతారు అని ఆ రాజు అనుకుంటే వేశారు. వేసిన తరువాత తన్నాశ్రయించిన బిడ్డలను దేవుని దూతలు కాపాడుతూ ఉన్నాయి. అక్కడ వేసింది ముగ్గురిని, 4 కనపడుతున్నారంట. దేవదూతలు ఉన్నారు, లేక దేవుడే అక్కడ ఉన్నాడు, కాపాడినాడు, మనము చూడగలుగుతాం గ్రంథంలో. కనుక చూడండి, దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన, అంటే తనను ప్రేమించిన, తన దగ్గరకు వచ్చిన పిల్లలను, తన వైపుకు తిరిగిన పిల్లలను కాపాడుకునే దేవుడు. చూడండి, ఆశ్రయించిన దాసులను రక్షించును. ఆ ముగ్గురిని కాపాడినాడు అక్కడ ప్రియ. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచింది. రాజు ఆజ్ఞను వ్యర్థపరిచినాడు. ఆ రాజుకు అవమానమైంది. అక్కడ అందరూ మొక్కుతూ ఉన్నారు భయపడి. రాజు కదా, వాడు ఆయన ఏమైనా చేస్తాడు. రాజుగారి బిడ్డలతో ఆడుకునే తక్కువమే, ఆడుకోకపోయిన ప్రాబ్లం అంటే ఏమైనా చేయగలరు. అధికారం ఉంటుంది, ఆస్తుంది, అంత మాట ఇస్తే చిరఛేదనం చేయగలిగిన పరిస్థితిలో ఉంటుంది. కనుక వారి ఆజ్ఞ వ్యక్తపరిచినారు. వ్యక్తపరిచిన వారు ఎవరినైనా నమ్ముకున్నదంటే ఆయన చాలా శక్తిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పూజకు ఆయన అర్హుడు. ఆ దేవుడిని నమ్ముకున్నారు కనుక వారు అగ్నిలో కూడా ఆహ్లాదంగా, జలాల్లో ఈదులాడినట్టుగా ఆనందంగా తిరుగుతున్నారట అగ్నిలో. ఆయన భక్తులను, తను ఆశ్రయించిన బిడ్డలను ఇలాగే కాపాడుకుంటాడు ప్రియుల. వారినే కాదు, శత్రుఘ్న మేషకు అభిప్రాయంలో కాదు, నిజముగా నీవు ప్రభు కోసం బ్రతికితే నిన్ను కూడా అలాగనే దేవుడు ప్రేమిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెనిస్తాడు, అన్నీ ఇస్తాడు ప్రియుల. అయితే నమ్మకం ఉండాలి, నమ్మాలి, దేవుడి వాక్యాన్ని నమ్మాలి. ఆయన పరిశుద్ధతో పిలుపుతో పిలిచినటువంటి వాడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. అట్టి దేవుని కలిగి ఉన్నందుకు మనము దేవదూతలు చూడండి ఎంత మన కోసము దేవుడు పరలోకం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మనుషులను కాపాడుతూ ఉన్నారు ప్రియుల. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక ప్రియుల. చివరిగా మాట చూసుకొని ముగించుకుందాము. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 19వ వచనం మాట చదువుకొని ముగించుకుందామండి. సమయం చాలా ఎక్కువైనది, క్షమించగలరు. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి, ఆ యొక్క చెరసాల తలుపులు దేవదూతలు దేవుని ఆజ్ఞ మేరకు వచ్చి చెరసాల తలుపులు ఊడబీకిసినట్టుగా మనము చూస్తాం ప్రియుల. కనుక దేవదూతలు వారు మనల్ని చాలా విషయాల్లో కాపాడనీకి, రక్షించనీకి, మనకు అపాయం కలగకుండా ఆయన భక్తులకు మాత్రమే ప్రియుల, నామకార్థ భక్తుల కోసం కాదు, నిజమైన ఆయన భక్తులను కాపాడుకుంటాడు దేవుడు, దాంట్లో డౌటే లేదు. అందుకే మనము అందరం కూడా మనుషులు అందరం కూడా మట్టి వంటి వాళ్ళం, దుమ్ము ధూళి వంటి వాళ్ళం, పనికి వాళ్ళం, బుద్ధిలో చాలా పనికిమాల వాళ్ళము. కానీ దేవుని వాక్యంతో కట్టబడుతూ ఆయన ప్రేమను కనుగొని ఆయన చిత్తంలో బ్రతికితే ఆ పనికిమాలలోనే దేవుడు
ఆ పనికిమాలోనే దేవుడు ఆయనలాగా తయారు చేయాలనుకుంటున్నాడు. ఆ పనికిమాలోనే దేవుడు ఆయన పట్టణంలో పెట్టుకొని నా బిడ్డవురా నీవు, నాతో సమానుడవురా నీవు అని దేవుడు అనుకుంటున్నాడు పిల్లలు. నిజమే. కనుక అటు స్థితిలో దేవుడు జ్ఞానము ఇస్తూ ఉన్నాడు. కనుక మనము దేవుని జ్ఞానము రోజు కొన్ని మాటలుగా మనము ఆయన ఆలోచన విధానం తెలుసుకొని మనము ముందుకు వెళ్దాము, ఆత్మీయంగా ఎదుగుదాము, బలపడదాము. దేవుడు అటు జ్ఞాన బుద్ధి వివేచనలు ఆయన బిడ్డలు